హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో లైక్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సో అప్లికేషన్ ఫీ ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఇలా ప్రతిదీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే మనం చెప్పుకున్న ప్రతి అంశంలో అయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా అప్లై చేస్తున్నట్టయితే మన ఛానల్లో ప్రతి వీడియో అనేది మొబైల్ కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాము. సో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ అయితే ఉపయోగిస్తున్నాను. వన్స్ మీరు ఈ లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కాపీ పేస్ట్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే సో ఈ విధంగా మొబైల్ స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. అండ్ త్రిబుల్ డాట్స్ కోసం మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ డెస్క్టాప్ సైట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బాక్స్లో. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా సిస్టమ్ స్క్రీన్ మాదిరిగా మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇది స్క్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది. సో అప్లికేషన్ టోటల్గా మనకి 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 2 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్లికేషన్ ప్రొసీజర్ తొందరగా అయితే మనకు స్టార్ట్ అవ్వలేదు. సో నేను నిన్న వచ్చేసి కన్వీనర్ వారికి కాల్ చేయడం జరిగింది. సో వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మండే నుంచి ఓపెన్ చేస్తామని చెప్పారు. సో బట్ ముందుగానే ఒక రోజు అయితే ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ విషయంలో వచ్చేసి సో ఎవరైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ 2022 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేట్ ఫీతో కంపేర్ చేసుకున్నట్టయితే లేట్ ఫీకి ఇంకో 10 డేస్ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. విత్ లేట్ ఫీ 1000 రూపీస్ అయితే ఉంది. సో ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన ఫీ విధానం అయితే. అండ్ ప్రజెంట్ అప్లై చేసుకోవడం కోసం అయితే నేను ఇచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసుకొని అండ్ మీరు మొబైల్ ద్వారా అదేవిధంగా సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, షెడ్యూల్ కానీ ప్రతిదీ అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. లేదా మన ఛానల్ని ఫాలో అయినా కూడా సో ప్రతి అప్డేట్ అయితే మేము మీకు రీచ్ అయ్యేలా చేస్తాము. ప్రజెంట్ అయితే పేమెంట్ చేస్తున్నాను. సో పేమెంట్ చేయడం కోసం ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్పెషల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. వన్స్ మనం అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పీ పేమెంట్ ఫర్ ఓయూ పిహెచ్డి 2022 అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ విషయంలో ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. సో మీ యొక్క పీజీ లేదా మాస్టర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అంటున్నారు. యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్కి సంబంధించిన నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకోమంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా. అండ్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది సో మన యొక్క ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి అండ్ మన అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతిసారి దీనికైతే ఓటీపీ రావడం జరుగుతుంది. అండ్ ఎన్ని అప్డేట్స్ అనేది ఈ మొబైల్ నెంబర్కే వస్తుంది. కాబట్టి మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది సెల్ఫ్ ఆఫ్ ఆధారా మదరా. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి ఫర్దర్ అప్డేట్స్ అన్ని రీచ్ అవుతుంటాయి కాబట్టి మీరు వర్కింగ్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఓసీ అయితే ఓసీ అని, సో ఓసీ అయితే ఈ విధంగా, బీసీఏ అయితే ఈ విధంగా, ఇన్ కేస్ బీసీడీ అయితే ఈ విధంగా, అండ్ ఇన్ కేస్ ఎస్సీ అయితే ఈ విధంగా. సో దానికి ముందు కాలంలో ఫ్రంట్లో ఏదైతే ఉందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నాది వచ్చేసి బీసీడీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు పీడబ్ల్యూకి ఎలిజిబుల్ ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్ ఆప్షన్ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సదరన్ సబ్జెక్ట్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నో ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీరు ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ కానట్టయితే నో ఆప్షన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని అయితే ఉన్నాయి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు కొన్ని సబ్జెక్ట్స్కి అయితే పిహెచ్డీ ఎంట్రన్స్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ నార్మల్గా 1 సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ ఒకలా ఉంటుంది, 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒకలా ఉంటుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సంబంధించి డిఫరెంట్ బ్యాంకింగ్స్ అయితే ఇచ్చారు. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఒకే పేపర్కి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఇక్కడ కేటగిరీ వచ్చేసి నాది బీసీడీ కాబట్టి 1000 ఉంది. ఇన్ కేస్ మీరు ఓసీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 1500 రూపీస్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీలో అయితే చేంజెస్ లేదు. జస్ట్ ఏంటంటే ఓసీ క్యాండిడేట్ అయినప్పుడు వీళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. నార్మల్గా బీసీడీ క్యాండిడేట్, బీసీబీ క్యాండిడేట్ అయినా కూడా 1000 రూపీస్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇది నాకు అప్లికేబుల్ లేదు కాబట్టి నేను ఆప్షన్ అయితే పెట్టేస్తున్నాను.
సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఒకవేళ మీరు 2 పేపర్స్ కానీ 3 పేపర్స్ కానీ అప్లై చేసినట్టయితే అప్లికేషన్ ఫీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మీ క్యాస్ట్‌ని బట్టి అప్లికేషన్ ఫీ అనేది 2 పేపర్స్ అప్లై చేస్తే 2000, 3 పేపర్స్ అప్లై చేస్తే 3000. సో ఇలా అమౌంట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఒకే పేపర్కి అయితే అప్లై చేస్తున్నాను. సో నా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది పీజీది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క సెల్ఫ్ ఫాదర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నా సెల్ఫ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఇచ్చేసేయండి, లేకపోతే నో ప్రాబ్లం. అండ్ మీ యొక్క మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. సో ఇది నా యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ కేటగిరీ అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీరు బీసీకి అప్లై చేసి బీసీఏకి అప్లై చేస్తున్నారా, బీసీబీకి అప్లై చేస్తున్నారా అనేది. సో నేను ఇక్కడ బీసీడీకి అయితే అప్లై చేస్తున్నాను, బీసీడీ కేటగిరీ ప్రకారం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయినట్లయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో ఆప్షన్ పెట్టేసుకోండి. అండ్ ప్రజెంట్ నా యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. నేను ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి నెట్ బ్యాంకింగ్ కానీ అండ్ అదేవిధంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అది కూడా ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు యూజర్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. ఎట్టి సందర్భాల్లో కానీ పేజ్ బ్యాక్ రావడం కానీ, పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది, కానీ మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వదు. సో వన్స్ ఆ విధంగా డిడక్ట్ అయిన అమౌంట్ రీఫండ్ కావాలంటే సో మెనీ ప్రాసెస్ ఉంటుంది. సో నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే సో మీకు నెట్వర్క్ సరిగా ఉండాలి అండ్ సేమ్ టైం సో ఎటువంటి రిఫ్రెష్ కానీ పేజ్ బ్యాక్ చేయకుండా పేమెంట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రజెంట్ అయితే నాకు టోటల్గా ఇక్కడ జీఎస్టీతో కలుపుకొని 1023 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పడుతుంది. సో మనకు 1000 రూపీస్ అనేది అంటే మనం ఎంచుకున్న ప్రాసెస్ని బట్టి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నట్లయితే ఆ ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎట్టి సందర్భాల్లో మనం రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే పేమెంట్ డిడక్ట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వదు. అండ్ ప్రజెంట్ అయితే నా ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోగానే ఈ విధంగా యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది. అండ్ ఆటోమేటిక్గా మన పేజ్ అనేది మళ్ళీ సో మనకు సంబంధించి పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్కి అయితే వెళ్తుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అవ్వగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ ఈజ్ డన్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ పేమెంట్ ఐడి అయితే ఇక్కడ ఉంటుంది. పేమెంట్ ఐడి అయితే కాపీ చేసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇచ్చిన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ డీటెయిల్స్ కానీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇన్ కేస్ ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు సో మన యొక్క పిహెచ్డి కన్వీనర్ వాళ్ళకి కాల్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు, లేదా మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేసినా కూడా మేము మీకైతే సపోర్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓయూ పిహెచ్డి 2022 అప్లికేషన్ ఫామ్ అని. ఇన్ కేస్ మీకు ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ కానట్లయితే ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయ్యి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన ఐడి డీటెయిల్స్ అయితే అండ్ ఆ డీటెయిల్స్ ద్వారా మళ్ళీ మీరు మెయిన్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ ఉంటుంది సెకండ్ స్టెప్లో. ఆ ఫామ్ పైన క్లిక్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ రాకపోయినా కూడా ఫర్గాట్ పేమెంట్స్ రిఫరెన్స్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ వీడియో చూసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం అయితే రెడీ అవ్వండి. అండ్ ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా సో ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకి ఎన్ని రకాల సబ్జెక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో పిహెచ్డి ఎంట్రన్స్లో ఆ సబ్జెక్ట్స్ అన్ని చూపిస్తాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని వచ్చేసి ఏంటంటే ఎంఏ కోర్సుకు సంబంధించిన ఆల్ కోర్సెస్ దీంట్లో ఉంటాయి చాలా వరకు. అండ్ అదేవిధంగా సోషల్ సైన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఓరియంటల్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. సో మీ సబ్జెక్ట్స్ విషయంలో డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను కామర్స్ కోసం అయితే అప్లై చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఏదైతే సర్కిల్ ఉందో దాంట్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ అయితే ఎంచుకోవాలి. మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో కామర్స్ వాళ్ళకి ఓన్లీ కామర్సే ఉంటుంది కాబట్టి నేను కామర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ మనం కామర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కొత్తగా యాడ్ ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ప్రజెంట్ నేను ఒకటే పేపర్కి అయితే అప్లికేషన్ ఫీ పే చేయడం జరిగింది కాబట్టి ఒకే పేపర్ అయితే యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 2 పేపర్స్కి అప్లై చేసినట్టయితే 2 పేపర్స్లో నెక్స్ట్ వన్ కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్ కేస్ మీరు ఎంఈడి కూడా చేసినట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఈ విధంగా నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్, నార్మల్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. పేమెంట్ 2కి చేయలేదు కాబట్టి ఇది యాడ్ అవ్వదు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, యూ హావ్ పెయిడ్ ఫర్ 1 సబ్జెక్ట్ ఓన్లీ అని. ఇన్ కేస్ మీరు 2 పేపర్స్ పే చేసినట్టయితే 2 పేపర్స్ డిఫాల్ట్గా అయితే యాడ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే సో సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ని డిలీట్ చేయడం కోసం ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో రాంగ్గా ఆ సబ్జెక్ట్ అయితే డిలీట్ అవుతుంది. అండ్ అది డిలీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ను ఫాలో అవుతూ మీరు సబ్జెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది డిలీట్ చేయడం అని నేను చెప్పట్లేను, మీరు మిస్టేక్ చేసినట్టయితే డిలీట్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అది వచ్చేసి కామర్స్. సో ఈ విధంగా మీ సబ్జెక్ట్ సెలెక్షన్ అయితే కేర్ఫుల్గా చేసుకోండి. వన్స్ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేసి క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మనం అప్లికేషన్ పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చాం కాబట్టి అదే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే కన్వీనర్ వారికి కాల్ చేసి కరెక్షన్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్కి ఎస్ఎస్సీ మెమోలో మదర్ నేమ్ అనేది ఉండదు. ఇన్ కేస్ లేనట్టయితే సో ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఎనీ అదర్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. లేకపోతే ఆధార్లో ఉన్న విధంగా అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది పేమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత బర్త్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బర్త్ స్టేట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే బర్త్ డిస్ట్రిక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ బర్త్ డిస్ట్రిక్ట్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క బర్త్ డిస్ట్రిక్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో కేటగిరీలో కూడా వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ మనం క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడగడం జరిగింది. ఇన్ కేస్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే నో ప్రాబ్లం, ఇది మ్యాండేటరీ కాదు, ఉన్నట్టయితే డీటెయిల్స్ ఇచ్చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ వన్స్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ బిలాంగ్ టు లోకల్ ఏరియా అని ఉంది. సో మీరు లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళంటే అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధికి సంబంధించిన వాళ్ళైతే అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా తెలంగాణ పరిధికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో మీరు తెలంగాణ అయినట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. అదర్స్ అయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లోకల్ కాబట్టి ఇక్కడ లోకల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను. అండ్ యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బిలో 1 lakh ఉన్నట్టయితే బిలో 1 lakh క్లిక్ చేసుకోండి. ఎబో 1 lakh ఉన్నట్టయితే ఎబో 1 lakh క్లిక్ చేయండి. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఈ అమౌంట్ అయితే ఉంటుంది. సో బిలో 1 lakh అయినా ఎబో 1 lakh అయినా నో ప్రాబ్లం, మనకు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోండి. సో ప్రజెంట్ నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే బిలో 1 lakh ఉంది. అండ్ ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సో మనకు కొత్తది తీసుకొని ఉండాలి, కానీ ఇప్పుడు మీకు సో ప్రాబ్లం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్లో నాట్ మ్యాండేటరీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడైతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అడ్రస్లో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ ఆర్ లొకాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మండలం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. అండ్ టెలిఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు ఇచ్చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అయితే మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మనం చేంజ్ చేసుకోలేము. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు సో మన యొక్క పిహెచ్డి కన్వీనర్ వారికి అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. వారైతే కరెక్షన్ చేస్తారు. విత్ రెలవెంట్ ప్రూఫ్ తోటి అయితే కరెక్షన్ చేయించుకోవాలి. అండ్ వన్స్ అడ్రస్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్లలో ఆల్రెడీ మనం హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ పీజీ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది కాలేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి.
అండ్ ప్రజెంట్ ఎవరైతే 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. 2022లో పాస్ అయిన విద్యార్థులు. సో ప్రజెంట్ మీరు రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు రిజల్ట్లో క్వాలిఫై అవుతారని కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ మీది ఓల్డ్ బ్యాచ్ అయినట్లయితే మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది. సో మీ యొక్క పీజీ అనేది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఉర్దూ ఉంటే ఉర్దూ, అదర్స్ ఉంటే అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే అండ్ ఇక్కడ సెలెక్ట్ వన్ ఆప్షన్ అయితే ఉంది. సో మీ రిజల్ట్ అనేది CGPA, GPA, పర్సంటేజా, అండ్ ఇఫ్ రిజల్ట్ వెయిటెడ్ అయితే రిజల్ట్ వెయిటెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మార్క్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను 2022లో అపియరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, సో ఇఫ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మార్క్స్తో మీకు పని లేదు. సో ఆల్రెడీ పాస్ అయిన వారు మీకు సంబంధించి పర్సెంటేజ్ కానీ CGPA కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మన యొక్క SSC ఆర్ ఈక్వాలెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోమంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అర్బన్ రూరల్ అని ఉంది. సో మీ యొక్క SSC అనేది రూరల్ ఏరియాలో అయ్యిందో అర్బన్ ఏరియాలో అయ్యిందో కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ వరకు అయితే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ SSC హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అండ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ది ఫాస్టింగ్ అనేది మాక్సిమం వచ్చేసి SSC ఇంటర్మీడియట్ అయితే మనకి ఏంటి అంటే సో మార్చ్ ఆర్ ఏప్రిల్ ఉంటుంది. అండ్ డిగ్రీకి కూడా మార్చ్ ఆర్ ఏప్రిల్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీ మెమో పైన ఉంటాయి. వన్స్ మీ యొక్క SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అనేది వెరిఫై చేసుకున్నట్టయితే సరిపోతుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ అదర్ కోర్సెస్ కంప్లీటెడ్, మీకు అదర్ కోర్సెస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సో లైక్ ఏంటంటే పీజీ చేసిన స్టూడెంట్స్ B.Ed ఉండొచ్చు, అండ్ అదేవిధంగా అదర్ పీజీస్ కూడా ఉండొచ్చు. వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇన్ కేస్ లేనట్టయితే నో ప్రాబ్లం, అది మనకు నాట్ మ్యాండేటరీ, స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ 7 years సంబంధించిన పీరియడ్ అయితే ఫిల్ చేసుకోవాలి. లాస్ట్ 7 years మీ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. సో మనకు టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అండ్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టయితే డిగ్రీ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ మీ క్వాలిఫికేషన్ ప్రకారం SSC అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఉదాహరణకు మీ SSC అనేది 2012 to 2013 పీరియడ్ అనుకున్నట్లయితే సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకోండి. 13లో మీ యొక్క SSC కంప్లీట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది 13 to 14 అనేది ఫస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో 13 to 14, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 14 to 15, 14 to 15, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీది 15 to 16, and next 16 to 17, and next one వచ్చేసి 17 to 18. సో ఈ విధంగా మీ యొక్క డిగ్రీ ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీకి సంబంధించిన నేమ్ ఆఫ్ ది స్కూల్స్ కానీ కాలేజ్ స్కూల్స్ ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ 10th క్లాస్ అనేది ఎక్కడ కంప్లీట్ చేశారో ఆ స్కూల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత వచ్చేసి డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. సో అడ్రస్, స్కూల్ యొక్క నేమ్ అనేది, అండ్ నెక్స్ట్ ఇక్కడ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. సో గ్రాడ్యుయేషన్ మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే ఆర్టీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో లైక్ కొంతమంది ఏంటంటే డిగ్రీ తర్వాత వచ్చేసి B.Ed చేస్తారు కానీ అదర్ డిగ్రీ కూడా చేస్తుంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసుకోండి. సో లేనట్టయితే నో ప్రాబ్లం. అండ్ పీజీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాలి, పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు స్టేట్ ఆఫ్ ది స్టడీ అని వచ్చారు. స్టేట్ ఆఫ్ ది స్టడీ వచ్చేసి టోటల్గా మనకు తెలంగాణ ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్, మీరు ఎక్కడైతే చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. అండ్ వన్స్ ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో SSC కంప్లీట్ చేశారు, మీరు ఏ డిస్ట్రిక్ట్లో డిగ్రీ కంప్లీట్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో పీజీ కంప్లీట్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ అవి కన్ఫర్మ్ చేసుకొని మనం స్క్రోల్ చేసినట్టయితే రీజనల్ ఎగ్జామ్ సెంటర్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి రీజనల్ ఎగ్జామ్ సెంటర్ ప్రస్తుతానికైతే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఇచ్చారు. మనకున్న ఆప్షన్స్ని బట్టి అంటే అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మొదట అప్లై చేసుకున్న వారికి మాత్రం టోటల్గా హైదరాబాద్లో మాత్రమే ఇస్తారు. సో మీకు హైదరాబాద్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కావాలి అనుకుంటే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా సెంటర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ని బట్టి. సో అప్పుడైతే మనకి డేట్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే పెరగచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా నేను అప్లై చేస్తున్నప్పుడు మాత్రం హైదరాబాద్ ఉంది, దీన్ని మనం చేంజ్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ అయితే ఉంది. సో సిగ్నేచర్ ఫోటో అనేది మీ మొబైల్లో మీరు ఫోటో తీసుకొని స్కాన్ చేయాలి. నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఫోటోని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా సిగ్నేచర్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ కొన్ని సైజ్ ఇవ్వడం జరిగింది. 50 KB ఉండాలి, JPG ఫార్మాట్ ఉండాలి, 30 KB ఉండాలి, JPG ఫార్మాట్ ఉండాలి అని. సో వీటిని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. వన్స్ మీరు ఆ వీడియో చూస్తూ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మన మొబైల్లో అయితే అదర్ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఫోల్డర్లో అయితే ఆ ఫోటో పెట్టడం జరిగిందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ డిఫాల్ట్గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా యొక్క ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అది అప్లోడ్ అవుతుంది.
వన్స్ ఫోటో అనేది అప్లోడ్ అయినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అండ్ సిగ్నేచర్ అనేది బ్లాక్ కలర్‌లో ఉండేటట్టయితే చూసుకోండి. నేను ప్రెజెంట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది డిస్ప్లే అయిన తర్వాత అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఇప్పటివరకు మనం ఏమేమి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ డిఫాల్ట్‌గా సేవ్ అవుతాయి. అండ్ మనం కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకు ఒక ఆర్డర్‌లో డిస్ప్లే అవుతాయి. సో వాటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. కరెక్షన్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రెజెంట్ నా యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని అయితే చూపిస్తుంది. జస్ట్ మనం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఒకసారి అయితే మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ నేను ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నాకు ప్లీజ్ ఎంటర్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ విధంగా ఏ ఫీల్డ్ అయినా దాంట్లో వదిలేసినట్టయితే ఆ ఫీల్డ్ ఫిల్ చేయమని అయితే చెప్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఆ ఫీల్డ్ ఫిల్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ప్రతి డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి క్లియర్గా. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ట్యాబ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ ట్యాబ్లో వచ్చేసి ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు అండ్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఎటువంటి మిస్టేక్స్ లేనట్టయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్తో మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని అండ్ కరెక్షన్ ఉన్నట్టయితే మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కరెక్షన్ లేకపోతే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నా డీటెయిల్స్ నేను ఆల్రెడీ క్లియర్గా వెరిఫై చేసుకోవడం జరిగింది. సో నేను ఇప్పుడు మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేస్తలేను. మీరు మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. అండ్ ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే సో మీరు లాగిన్ అయిన ప్రతిసారి యూజ్ అవుతుంది. లైక్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, అడ్మిషన్ ప్రాసెస్ కోసం కానీ ఈ డీటెయిల్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. సో మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ అయితే మెయిల్స్ సెండ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అది మనకు అప్లికేషన్ డీటెయిల్స్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకు సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ యొక్క అప్లికేషన్ చేసుకునే విధానం అండ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన ఆర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ డేటా అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. సో ప్రజెంట్ అయితే నేను ఒకసారి ప్రివ్యూ అయితే చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ కోసం అప్లై చేశారు, మీ ఏ డీటెయిల్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఫుల్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఫోటో సిగ్నేచర్ కూడా క్లియర్గా మెన్షన్ అవుతుంది. సో ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలనే డీటెయిల్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోండి. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది మొబైల్లో. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది మనకు. సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే. అండ్ ఆల్రెడీ ప్రీవియస్లో నేను సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉన్నట్టయితే సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ కాపీ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సో మీకు ఇంకా పర్సనల్ డౌట్స్ ఉన్నట్టయితే మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి డీటెయిల్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్లికేషన్ విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.